తండ్రి మీరు దృష్టిస్తున్నారు. నీ కనుల చొప్పున ప్రభువా మీరు కరుణించి కాపాడండి. ఈ యొక్క స్తుతి ప్రార్థనను క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము కూర్చుందాం. ఈ ఉదయకాల సమయంలో మన ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అందరము కూడా కొన్ని కీర్తనలు పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఓకే, భజన చేయొచ్చు భక్త పాలక అనేటువంటి స్తుతి కీర్తన పాడి ప్రభుని ఘనపరుద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా కొరకు నీ ప్రాణమును నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయని వర్ణింతు నిలలో నెవనికి నిసాధ్యంబుగాదిది. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మరొక స్తుతి కీర్తన స్తోత్రము చెల్లింతుములోంచి 2 చరణాలు పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా.
సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మంచిది. మనము పాడిన కీర్తనల ద్వారా ప్రభువు మహింపరచబడి ఉన్నాడని విశ్వసిద్దాము. ఈరోజు మన ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 73వ జయంతిని పురస్కరించుకుని విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, రక్త సంబంధీకులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం, ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా వినమని మనవి చేస్తున్నాను. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఒక వ్యక్తి జన్మించాడు అంటే అనేక మందికి సంతోషకరమైనటువంటి జన్మ అంటే దానిని ఉత్తమ జన్మ అంటారు. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం బెస్ట్ బర్త్, ఉత్తమ జన్మ. ఎవరిని మనం అలా అనగలుగుతాము? ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారి జన్మ ఉత్తమ జన్మ అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక గ్రేట్ ఫిజిషియన్ రాస్తూ, గ్రీసు దేశస్థుడు, అతను అన్యుడు, రక్షింపబడినటువంటి వ్యక్తి, పేరులోనే కాంతివంతం, ప్రకాశమానమనేటువంటి అర్థమిచ్చి ఆయన చెప్తున్నాడు. పాత నిబంధనలో ఆఖరి ప్రవక్త అయిన క్రొత్త నిబంధనకు ప్రప్రథమ బోధకుడుగా పేరొందినటువంటి వ్యక్తి. ఉత్తముడు అనగా చాలా గొప్పవాడు, ఎవరు వేలెత్తి చూపించనక్కరలేనిటువంటి, అవసరం లేనటువంటి వ్యక్తిగా ఎవరు జన్మిస్తారో, ఎవరు జీవిస్తారో వారిది ఉత్తమ జన్మ. మనం చెప్తూ ఉంటాం, మానవుడు కారణ జన్ముడు అని పదే పదే మాట్లాడతాం. ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు అంటే ఏ కారణం లేకుండా దేవుడు అతన్ని పుట్టించలేదు. ఒక మనిషిని నాయకుడిగా నిలబెట్టాడు అంటే ఆ నాయకుడి ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటాడు. తన ప్రజలకు సమస్యల పరిష్కారం కొరకు, ప్రతి ఒక్కరిని ఉద్ధరించట కొరకు నిలబెట్టుకుంటాడు. అటువంటి వారి జీవితం, జన్మ సార్థకమైనది. ఉత్తమ జన్మ అనటానికి 5 లక్షణాలు ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. మొట్టమొదటిది ఏమిటంటే ప్రభువు నందు నమ్మకం, బిలీఫ్. నమ్మకం నిశ్చయముగా నిబ్బరాన్ని తీసుకొస్తుందండి. ఎంతగా మనము విశ్వసిస్తామో అంతగా విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రభువు ఉన్నవాడు, అనువాడు అని విశ్వసించుట అన్నమాట నమ్మకం అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు తన పరిచర్యను చాలా కొద్ది కాలానికే, ప్రాంతానికే పరిమితం చేశారు. కానీ ఆయన్ని విశ్వసించినటువంటి భక్తులు శ్రేష్ఠులుగా గొప్ప గొప్ప నాయకులైనారు. అభిషిక్తుని ఆశీస్సులతో ఉత్తమ జీవితం జీవించినట్లుగా మనం చూస్తున్నాం. బికాజ్ గాడ్ ఈజ్ విత్ అస్, వీ నీడ్ నాట్ ఫియర్ వాట్ ఈజ్ హెడ్ ఆఫ్ అస్. ప్రభువు మనతో ఉన్నాడు, మనము మన ముందు ఏం జరుగుతుందో అనేటువంటి భయపడనక్కర లేదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుత పనుల ఫలితం మనకు తెలియదండి. కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ప్రస్తుత పనుల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ కూడా మన ప్రయాణం ఎక్కడికో మాత్రం తెలుస్తుంది. దేన్ని బట్టి అంటే దేవుణ్ణి విశ్వసించటం వలన. మరి రాజశేఖర రెడ్డి గారి జీవితంలో మొట్టమొదటిగా వారు ప్రభువునందు నమ్మిక ఉంచారు. బిలీఫ్ అనేది వారికి గొప్ప బోల్డ్నెస్ని తీసుకొచ్చింది, ధైర్యాన్ని తీసుకుని వచ్చింది. వారిది ఉత్తమ జన్మ. రెండవ లక్షణం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. అతడు యథార్థత కలిగి ఉన్నాడు, ఇంటిగ్రిటీ, యథార్థత. ఏ మాట అంటే ఆ మాట.
కొంతమంది ఇక్కడేమంటారు అక్కడేమంటారు అనేది కాదు, కానీ ఆయన యథార్థతను కలిగి ఉన్నారు. యథార్థతను బట్టే మనం అనేకులను ఉద్ధరింప చేయగలమండి. వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు ఆయన సన్నిధిలో సదాకాలము నివసిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేసుకుంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది. అంటే నమ్మకము ఒక్కటే కాదు, యథార్థత కూడా వారి జీవితంలో నెరవేర్చి ఉన్నారు, చూసి ఉన్నారు. ఈ మాటను వాక్యం, అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, గుడ్ మేనర్స్ ఆర్ ద స్మాల్ కాయిన్స్ ఆఫ్ విర్చ్యూ అంటారు. మంచి ప్రవర్తన విధానాలు సుగుణం అనే యొక్క చిన్న నాణ్యముతో సమానమని చెప్తారు పిల్లలు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకుండా ఉండలేడు, ఖచ్చితంగా చేస్తాడు. సొదొమ గొమొర్రాల విషయంలో అబ్రహాముకి ఏ విషయాన్ని దేవుడు దాయలేకపోయాడు, నిజం చెప్పేశాడు. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే పిల్లరా, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఈ లేఖనం అర్థం అదే పిల్లరా. గాడ్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఇంటిగ్రిటీ. యథార్థవంతులు ఎక్కడున్నా సరే దేశంలో నిర్భయముగా నివసిస్తారు అని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. బిలీఫ్ ఉంది, నమ్మకం ఉంచారు ఆయన, యథార్థత ఇంటిగ్రిటీ ఉంది. మూడో విషయం ఇక్కడ ఉంటుంది, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పారు. దేవుడిచ్చిన నీతిని ఆయన సొంతం చేసుకున్నారు. రైచియస్నెస్. మనం ఎవరము నీతిమంతులము కాదు, కానీ విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆ నీతిని ఎంత కాపాడుకున్నారు. అత్యంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈ బ్రతుకు దేవుడిచ్చింది. అనేక మంది మన కోసం ప్రార్థిస్తున్నారు. ఈ నీతిని కాపాడుకుంటాం. ఈ విషయం అర్థం చేసుకోవాలి. నోవహు కూడా నీతిమంతుడే. మానవ కోటి ప్రజల రక్షణ కొరకు తాపత్రయపడ్డాడు. నీతి ఏమండి, మన జాతి ఏదైనప్పటికీ కూడా దేవుని రాజ్యానికి నీతి అవసరం. నీతిని జమ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది వారి జీవితంలో జరిగింది కాబట్టి వారిది ఉత్తమ జన్మ అనటానికి నేను ఎంతో ధైర్యంగా సంతోషిస్తూ ఉన్నాను. నీతి అంటే గ్రీకులో ఈ మీనింగ్ వస్తుంది, దేవుని పట్ల, దేవుని వాక్కు పట్ల భక్తి భావంతో జీవించుట. దేవుని పట్ల, దేవుని వాక్కు పట్ల భక్తి భావంతో జీవించుటనే నీతి అనేటువంటి మీనింగ్ ఉంది. వారి జీవితంలో నీతి ఉంది. నమ్మకం ఒకటే కాదు, యథార్థత రెండవది, మూడవది నీతి, రైచియస్నెస్. నాలుగో విషయం ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నీతిమంతుల జ్ఞానము ఎక్కడి నుంచి దొరుకుతుంది. నాలుగో విషయం ఏమిటంటే ట్రూత్, సత్యం. వేకువజామున లేచిన తర్వాత బైబిల్ చదవటం. సత్యం. సత్యం అండి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడ కూడా వణకకుండా నిర్భయంగా మనల్ని నివసింపచేస్తుంది. వారు సత్యాన్ని విశ్వసించారు. అంటే యేసుక్రీస్తుని గూర్చి అంతరంగంలో సత్యాన్ని కలిగి సువార్తను కలిగి జీవించుట. బాప్తిస్మిచ్చి యోహాను ఏం ప్రకటించాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మూల భాష బైబిల్లో ఉంటుంది, పాత నిబంధనలోని యజ్ఞములు నెరవేర్చువాడు ఈయనే అన్నట్లుగా సత్యాన్ని ప్రకటించారండి. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట, సత్యమేవ జయితే నానృతం. సత్యమే జయించాలి, నానృతం, అబద్ధం ఆడకూడదు. ఈ మాట అర్థం చేసుకోండి. సత్యం సంతలో దొరికేది కాదండి. సార్వభౌముడే సత్యం, సర్వలోక రక్షకుడే సత్యం. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాక్యం అనేటువంటి సత్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. సత్యం అంటే వాస్తవం, వాస్తు కాదు. సత్యం అంటే నిజం, ఇజం కాదు. ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకుని జీవించారు. ఎందుకంటే మనల్ని విడిపించి నడిపించగలిగేది సత్యం అండి. ఎప్పటికీ కూడా ఆ సత్యాన్ని హత్తుకుని జీవించారు. అందుకనే ప్రపంచంలోని రంగాలన్నీ కూడా బైబిల్ అనేటువంటి ఈ ఇరుసు చుట్టూ తిరుగుతున్నాయి. సత్యము దేవుని సన్నిధిలో మనల్ని సంతోషింపచేస్తుంది, నిత్యము సంతోషింపచేస్తుంది. వారిది బెస్ట్ బర్త్, ఉత్తమ జన్మ అనటానికి నాలుగవ కారణం, నాలుగవ లక్షణం సత్యము, ట్రూత్. చివరి విషయం ఐదవదిగా ఇక్కడ మనం చూస్తే, ఆయన మహానందమును కలుగును, ప్రజలను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వెళ్ళును. యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. అంటే తనను తాను తగ్గించుకున్నాడు. ప్రజలందరూ అన్నారు ఆయన్ని, ఇదిగో మెస్సియా ఈయనే అని బాప్తిస్మిచ్చి యోహాను పిలుస్తుంటే, నో నో నో, నేను కాదండి,
నేను ఆయనకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను. నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనను పాత్రుడును కాను అన్నాడు బాప్తిస్మిచ్చి యోహాన్. దట్ మీన్స్ ఫిఫ్త్ క్వాలిటీ ఏమిటంటే హంబుల్నెస్, దీనత్వం అండి. వినయం ఉన్న చోట విజయం తథ్యం అని చెప్తూ ఉంటారు. అంటే విధేయత. ఎంత ఎత్తుకెదిగినా సరే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అనేటువంటి ఆ విధేయత అనేక మందికి మేలు చేయటానికి, ఆ హంబుల్నెస్ అనేది వారి జీవితంలో ఉన్నది ప్రియులారా. ఎందుకంటే అత్యున్నతుడైనటువంటి దేవుడు అతిగా అణిగిపోయిన హృదయాల్లో నివసిస్తాను అని చెప్పాడు. ఎంత అత్యున్నత సింహాసనాసీనుడైనా సరే ఎవరు అతిగా అణిగిన హృదయాలు ఉంటారో వారిలో నేను నివసిస్తాను. బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులను కూడా మీరు నన్ను కాదు వెంబడించాల్సింది, యేసుక్రీస్తుని వెంబడించండి అని ఆయన వెంట పంపించేశాడండి. క్రీస్తు వెంట పంపించేశాడు ప్రియులారా. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తికి సంతోషం కలిగించిందేదో కానీ మనం తెలుసుకోగలిగితే, ఒక వ్యక్తికి సంతోషం కలిగించేదేమిటో కానీ మనం తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి గుణగణాలు చాలా వరకు మనం తెలుసుకోవచ్చండి. ఎలాంటి వ్యక్తి అనేటువంటి విషయం అది ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో చూశారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నారు. ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను దేని చేస్తే సంతోషిస్తాడు అది ఖచ్చితంగా నెరవేర్చి పంపించేవాళ్ళు. ప్రియులారా, దీనత్వం, నేను ఇంత చేశానని ఎక్కడ కూడా లేకుండా నిగర్విగా వారి జీవితం సాధకమైందండి. ఏచిలస్ అనేటువంటి వ్యక్తి ఇలా చెప్తున్నారు. ఏమన్నారంటే, హంబుల్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్ అండ్ ద ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ అన్నారు. హంబుల్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్, ద ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ. విజయానికి తల్లి లాంటిది, భద్రతకు తండ్రి లాంటిది ఆ దీనత్వం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా హుందాతనం కనపడేది, రాజస్వం ఉండేది, దానిలోనే దీనత్వంగా. ఎందుకంటే దీనులకు దేవుడెప్పుడూ సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎంతటి వారమైనప్పటికీ కూడా దేవుని కృప, మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తారు, దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరి యొక్క దీవెనలు కూడా ఉండాలి, ఆయన చల్లని కృప. నిజమే ప్రియులారా, ఉత్తమ జన్మ అనిపించుకున్నటకు ఈ 5 లక్షణాలు ఆలోచించండి. బెస్ట్ బర్త్, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, బాప్తిస్మిచ్చి యోహాను వంటి నరుడు ఇంకెక్కడా కూడా పుట్టి ఉండలేదు. అటువంటి సార్థకమైనటువంటి జీవితం, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అన్నమాట. అర్థవంతమైనటువంటి సార్థకమైనటువంటి జీవితం. ఆ మహాన్యతను ఈరోజు వారి యొక్క జయంతి నాడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, నేను ముగించబోతున్నాను. బెస్ట్ బర్త్, ఉత్తమ జన్మ అనటానికి 5 క్వాలిటీస్: బిలీఫ్, ఇంటిగ్రిటీ, రైచియస్నెస్, ట్రూత్ అండ్ హంబుల్నెస్. నమ్మకం ఉంది, యథార్థత, నీతి, సత్యము, దీనత్వము. బర్త్, ఆయన జీవితములో. ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లరా. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. మనిషిని దేవుడు జన్మింపచేశాడు, జీవింపచేశాడు, జ్ఞాపకం ఉండిపోయేలాగా దేవుడు చేశాడండి. ఉత్తమ జన్మ ఎత్తిన వారండి ఖాళీగా ఉండలేరు, పరితపిస్తుంటారు. దేనికోసమో తెలుసా అండి? 2 విషయాల కోసం. దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగించాలి. ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడో అనగా దేవుని చిత్తము జరిగించాలని తాపత్రయపడతారు. ప్రజలను సమస్యలను పరిష్కరించడానికి పరితపిస్తూ ఉంటారు. ఉత్తమ జన్మ లక్షణం అది వారి జీవితంలో సార్థకంగా నెరవేరింది. తదనంతరం వారి యొక్క తరమంతట్లో కూడా దేవుడు తన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రవాహంలాగా పంపిస్తూనే ఉన్నాడు. సద్గుణాలతో అనేకుల్ని ఆకర్షించేటట్లుగా జీవితం ఇచ్చాడు. బెస్ట్ బర్త్, ఉత్తమ జన్మ, దేవుడు తన యొక్క ఆశీస్సులను బట్టి భూమి మీద జీవించాడు. తదనంతరం వారి తరమంతటికి, మన ముఖ్యమంత్రి వర్యులకు, వారి కుటుంబీకులకు, సమంతరం వారిని వెంబడిస్తున్న వారికి, ఆదర్శంగా తీసుకున్న వారికి కూడా అటేటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క కృపలో ఉత్తమ జన్మ లక్షణాలను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ, ప్రగాఢమైనటువంటి సానుభూతి కాదు కానీ ప్రగాఢమైనటువంటి ప్రశస్తమైనటువంటి జయధ్వానాలతో కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తలల వంచి కండ్లు మూసుకొని కొన్ని క్షణాలు మహానేతను స్మరించుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. ఐ రిక్వెస్ట్ యు ఆల్, please paying the great tributes to honorable, very precious leader. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం.
సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తము మీకు ఎరుకై ఉన్నది ప్రభువా. నీ చిత్తములో నీ కృపా మహదైశ్వర్యమును బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమును మీ కొరకు ఎన్నుకున్నారు ప్రభువా, స్తోత్రములు. నాయనా, నాటి నుండి నేటి వరకు నీ అమృత అభయ హస్తాన్ని, నీ అభిషేక హస్తాన్ని ఆ కుటుంబం మీద ఉంచినందుకు వందనములు తండ్రి. నిన్ను స్తుతించకుండా ఉండలేము ప్రభువా. మా స్తుతికి కారణభూతుడు తండ్రి, స్తోత్రములు. పాడిన పాట ద్వారా మహిం పొందారని, నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడారని కూడా మేము నమ్ముచున్నాము. ఉత్తమ జన్మగా వారి జీవితాన్ని చిరస్థాయిగా సార్థకం చేసినందుకు నిండు వందనాలు ప్రభువా. ఎందరైతే నీ లేఖనాలను విశ్వసిస్తున్నారో, విశ్వసించువాడు కలవరపడడు అన్నట్లుగా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలని విజేతగా నిలపమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రి అనేకుల హృదయాలలో విజేతగా నిలిచి ఉన్నారు తండ్రి. వారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. వారి విడిచి వెళ్ళిన కుటుంబం అంతటికీ ఇంతవరకు వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా మీరు తండ్రి ప్రభువా వెన్నంటి నడిపిస్తారు ప్రభువా, నీకు వందనములు తండ్రి. తల్లిగారు విజయమ్మ గారికి వారి భక్తిని మెచ్చండి, వారి ప్రార్థన ఆలకించండి, పరిపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. వారి మనోవాంఛ ఫల సిద్ధింపు చేయమని వేడుకుంటున్నాను ప్రభువా, స్తోత్రములు నాయన. నీ కృప చొప్పున దీవించండి ప్రభువా. నీ సన్నిధి ఆ బిడ్డకు తోడుగా పంపండి. నీ కటాక్షముతో, నీ ప్రసన్నతతో నింపమని వేడుకుంటున్నాను ప్రభువా, స్తోత్రములు తండ్రి. మా ప్రియులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారిని మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. ప్రతి స్థలములో కూడా ఊరేగిస్తున్నారు తండ్రి, స్తోత్రములు. నీ సన్నిధి కాంతి నీ కుమారుడి మీద ప్రకాశింపచేయండి. అడుగుపెట్టిన ప్రతి స్థలములో కూడా తలెత్తుకుని విజయ దరహాసంతో తిరిగేటట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రయాణములు, వారి పనులు, వారి ప్రయత్నములన్నీ సఫలం చేయండి ప్రభువా, స్తోత్రములు నాయన. చక్కని సుపరిపాలన అందిస్తున్నారనేటువంటి సాక్ష్యములు అనేక విరివిగా కోకొల్లలుగా తండ్రి ప్రభువా తన అనేక గళాలు విప్పేటట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి ప్రార్థన ఆలకించండి, బలపరచండి ప్రభువా తండ్రి నాయన. వారి యొక్క ప్రణాళికలు సఫలం చేయండి దేవా, స్తోత్రములు. పిల్లలు హర్షమ్మని, వర్ష గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి భవిష్యత్తులు ప్రసాదించు దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఫ్యూచర్లో ప్రభువా తండ్రి నువ్వు ఊహించని గొప్ప కార్యములతో అలంకరించమని వేడుకుంటున్నాను ప్రభువా, స్తోత్రములు తండ్రి. నీ కుమార్తె శర్మలమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి యొక్క తండ్రి ప్రభా తలంపులు మీరు ఎరిగి ఉన్నారు నాయన. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నోటి మాట రాకముందే నువ్వు గ్రహించు దేవుడువు నాయన. ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభువా మీ యొక్క వెన్నుదన్నుగా తండ్రి ప్రభువా నిలబడాలని ఆశిస్తూ ఒక అభిషిక్తుడిగా అర్థిస్తున్నాను, కనికరించండి. ప్రయాణాల్లో, పనుల్లో అన్నిట్లో కూడా ప్రభా మీ కృపాకార్యములు మెండుగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. అనిల్ కుమార్ గారిని, వారి యొక్క ప్రయాణములు, వాళ్ళ పరిచర్యను మెండుగా ఆశీర్వదించండి. రాజాబాబుని, అంజలి పాపని జ్ఞాపకం చేసుకో ప్రభువా. చక్కని బ్రైట్ ఫ్యూచర్ దయచేయండి, సక్సెస్ఫుల్ కెరీర్ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా, స్తోత్రములు నాయనా. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ ఈ స్థలములో నీ పాదముల దగ్గరికి తీసుకొస్తున్నాను నాయన. జార్జ్ రెడ్డి గారి కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి విమలమ్మ గారి కుటుంబానికి దాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభువా, స్తోత్రములు తండ్రి. నాయన వివేకానంద రెడ్డి గారితో పాటు తండ్రి ప్రభా సుధీర్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా తండ్రి నాయన. వారి కుటుంబీకులు, రక్త సంబంధీకులు, బంధుమిత్రాదులు ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి.
మహానేత జ్ఞాపకాన్ని చేసుకుంటుండగా ప్రభువ, ఇక్కడికి నైనా వచ్చినటువంటి రక్త సంబంధీకులు, బంధుమిత్రాలు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రతి విధమైనటువంటి వ్యక్తులను పేరు పేరును దీవించండి. ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ప్రభువ నాయన ఈ కుటుంబాలను అభిమానిస్తున్నారో వారందరి జీవితాల్లో ఆశీర్వాదాలు వెల్లివిరిసేటట్లు సహాయం చేయండి. ప్రతి కుటుంబమును రక్షించండి ప్రభువ. ఈ క్షణము నుంచి మరలా ఇక్కడి నుంచి బయటికి వెళుతుండగా ప్రతి బిడ్డతో మీ ఆత్మ సన్నిధి తోడుంచి తనే ప్రభా నీ కృప చొప్పున మరి అనేక మంది ప్రభా కూడుకుని నిన్ను అత్యధికంగా ఆరాధించే బాధ్యతను దయచేయమని నాయనా, నీ పిల్లల ప్రయాణాలంతట్లో మీద కూడా నీ కనుదృష్టి ఉంది కాబట్టి క్షేమంగా ఎప్పటికీ కూడా వీళ్ళ కుటుంబాల నుండి శుభ సమాచారాలు మాకు అందించి ఆశీర్వదించి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు 50 మందికి, కుటుంబీకులు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతరము సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.